అంటే జిఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకొచ్చే ప్రతిపాదన ఉన్నది అనేటువంటిది. బట్ దీన్ని చాలా కాలంగా అన్ని రాష్ట్రాలు చాలామంది అంటే రాష్ట్రాలేమో వ్యాట్నే ఉంచమని చెప్తున్నాయి, ఎందుకంటే ఆదాయం ఎక్కువ వస్తుంది కాబట్టి. ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా మేము వ్యాట్ను వదులుకోము, జిఎస్టీ పరిధిలోకి తీసుకురావద్దు అని అంటున్నారు. బట్ మీరేమో ఒకే దేశం ఒకే పన్ను అనేటువంటి విధానాన్ని పెట్టారు. అంటే ఎందుకు ఈ ద్వంద్వ విధానాలు? అంటే జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి ఏంటి ఇబ్బంది? ఒకటి జిఎస్టీ పరిధిలో తీసుకురావాలంటే మీకు తెలుసు, జిఎస్టీ మండలిలో అన్ని రాష్ట్రాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు నాకున్న సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులకు సంబంధించి వ్యాట్ ఉంచాలన్నా జిఎస్టీలోకి తీసుకురావాలా, మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అమలుపరచడానికి మేము సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి అన్ని భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు చెప్పాయి. భారతీయ జనతా పార్టీ ఇతర పాలిత రాష్ట్రాలు అయితే ఉన్నాయో, ఇవాళ తెలంగాణ అయి ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ అయి ఉండొచ్చు, కర్ణాటక అయి ఉండొచ్చు, అంతకుముందు మీకు తమిళనాడు అయి ఉండొచ్చు, మమతా బెనర్జీ గారు అయి ఉండొచ్చు. వీళ్ళ యొక్క ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. వీళ్ళేమో పెట్రో ఉత్పత్తుల రేట్లు పెరిగినప్పుడు దాంట్లో రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదాయం ఉందని తెలిసి, వాళ్ళ వాటాన్ని ఎక్కువగా ఉందని తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జిఎస్టీ విషయానికి వచ్చే వరకు యాక్చువల్గా ద్వంద్వ వైఖరి పాటిస్తుంది ఈ పార్టీలు, ఇప్పుడు నేను చెప్పినటువంటి లిస్టులో ఉన్నటువంటి అన్ని పార్టీలు, ఆయా పాలిత ప్రభుత్వం. అంటే కేంద్రం ఇంపోజ్ చేయలేదంటారా? అంటే రాష్ట్రాల మాటలను చెవిన పెట్టి అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అటువంటి సమయంలో వినియోగదారులకి వెసులుబాటు కల్పించడానికి పెట్రో ఉత్పత్తులని జిఎస్టీ పరిధిలోకి తెచ్చే ప్రతిపాదన నియర్ ఫ్యూచర్లో ఏమైనా ఉన్నదా? అంటే ఒకటండి, ఇప్పుడు దీన్ని ఎక్కడ కూడా నాకు తెలిసి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన టీమ్ ఇండియా కాన్సెప్ట్తో పనిచేస్తూ ఉన్నారు. గతంలో ప్లానింగ్ కమిషన్ చుట్టూ నిధుల కోసం ముఖ్యమంత్రులే కాళ్ళరిగేలా తిరిగేటటువంటి పరిస్థితి నుంచి నీతి ఆయోగ్ ముందు స్వతంత్రంగా వాళ్ళ రాష్ట్రాల యొక్క ఉద్దేశాలు చెప్పుకునే అవకాశం ఇచ్చారు. ఫెడరల్ స్ఫూర్తితో పనిచేస్తున్నారు. ఏ ఒక్క నిర్ణయం కూడా రాష్ట్రాల మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయలేదు. ఫెడరల్ స్ఫూర్తితో పనిచేస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళ జిఎస్టీ ప్రతిపాదన అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఇంపోజ్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వారికి పోయే ఆదాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సదరాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో వారికి విశ్వాసం కల్పించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆయా రాష్ట్రాలు ఒప్పుకోవాలి, ఒప్పుకోకూడదు, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి వీ ఓన్లీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అంటే మీరు ఫెడరల్ స్ఫూర్తితో పనిచేస్తున్నారు అని అంటున్నారు, కానీ ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా కేంద్రం నడుచుకుంటున్నది అనేటువంటి దీంతోనే ఇటీవల కాలంలో మీకు సదరన్ స్టేట్స్ అన్నీ 2 సార్లు సమావేశమయ్యాయి. ఒకసారి తిరువనంతపురంలో అయ్యారు కేరళ ప్రభుత్వం నేతృత్వంలో, మరోసారి ఏమో ఏపీలో సమావేశం అయ్యారు. అంటే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ముఖ్యంగా 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించింది కానివ్వండి, తర్వాత జిఎస్టీ పరిధిలో కూడా అనేక సెస్సులు వేస్తున్నారు అనేటువంటిది కూడా రాష్ట్రాలు మాట్లాడి. అంటే మీరు సమాఖ్య స్ఫూర్తి అని ఏ విధంగా అంటారు? ఒకటండి, ఇప్పుడు సమాఖ్య స్ఫూర్తి, ఇప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ ఆల్మోస్ట్ యూపీఏ ప్రభుత్వం ఎండింగ్లో వచ్చినటువంటి రిఫరెన్సెస్లో అదే 14th ఫైనాన్స్ కమిషను 42% నిధులు రాష్ట్రాలకు ఇవ్వమని చెప్పారు. దాంతో వీళ్ళ యొక్క సంక్షేమ పథకాలు కానివ్వండి, ద్రవ్యలోటును పూడ్చుకోవడం కానీ లాంటి పనులు వీళ్ళు చేస్తూ ఉన్నారు. 15th ఫైనాన్స్ కమిషన్ ముందు అది ఇండిపెండెంట్గా పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కొన్ని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇస్తుంది తప్పితే అవి బైండింగ్ కాజాలవు వాటి మీద. ఒకటే ఒక ఇష్యూ ఏంటంటే 2011 జనాభా లెక్కల ప్రకారం వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. మనం ఇక్కడ చాలా అడ్వాన్స్డ్గా కుటుంబ నియంత్రణ పాటించాం, అది తీసుకోకూడదు అని చెప్పి పెర్ఫార్మింగ్ స్టేట్స్ మనం ఇబ్బంది పెడతా ఉన్నామని. కానీ జైట్లీ గారు చెప్పారు అటువంటి వివక్ష ఉండదు. ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు ఈ సోషల్ ఇండికేటర్స్లో కూడా మీరు కుటుంబ నియంత్రణ అయి ఉండొచ్చు, వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు అయి ఉండొచ్చు, ఇంకేమైనా రిఫార్మ్స్ స్పెషల్గా రాష్ట్రాల్లో తీసుకున్న వాటిని కూడా కన్సిడర్ చేసి ఆ రాష్ట్రాలను ఇన్సెంటివైజ్ చేస్తామని చెప్పారు. దాన్ని పరిగణలో తీసుకోకుండా వాళ్ళు ఏంటంటే సౌత్లో ఫార్చునేట్లీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు లేవు కాబట్టి, బీజేపీని వ్యతిరేకించేటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ నిర్ణయాలు తీసుకున్నారు. అంటే వాళ్ళందరూ సమావేశం అయ్యారు. గమనించాల్సిన అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరు కూడా హాజరైనట్టు నా దగ్గర సమాచారం లేదు. దాంట్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య మమ్మల్ని వ్యతిరేకం చేస్తూ ఉన్నారు కాబట్టి, కేరళ ఎట్లాగో కమ్యూనిస్ట్ పార్టీ మమ్మల్ని వ్యతిరేకిస్తుంది, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఉన్న వాళ్ళ ఆర్థిక మంత్రి మాత్రమే పోయొచ్చారు. రాజకీయ అంశాలతో కూడుకున్నటువంటి ఉద్దేశమే తప్పితే ఎక్కడ కూడా గతంలో అన్యాయం జరగలేదు, ఇప్పుడు అన్యాయం జరిగేటువంటి అవకాశం లేనే లేదు. అంటే మీరు అనేది కేవలం రాజకీయ కారణాల వల్లే సదరన్ స్టేట్స్ అన్నీ ఒక గొడుగు కింద వస్తున్నాయంటారా? సదరన్ స్టేట్స్ అన్నీ అని కూడా నేను సబ్స్క్రైబ్ చేయను, ఆ విషయాలను విశ్వసించాను. ఎందుకంటే అతి ముఖ్యమైన రాష్ట్రం తెలంగాణ వెళ్ళలేదు, తమిళనాడు వెళ్ళలేదు, కర్ణాటక నుంచి వాళ్ళు ఓన్లీ ఒక ఆర్థిక మంత్రి వెళ్ళొచ్చారు. అప్పుడు బాగా మాట్లాడినట్టు సిద్ధరామయ్య గారు కూడా వెళ్ళలేదు. కాబట్టి దీన్ని ఏదో స్టాలిన్ గారు అసలు వీళ్ళు చాలా అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే తమిళనాడులో ప్రభుత్వం మాట్లాడలేదు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు
మాట్లాడితే అక్కడ వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఒక గొడుగు తయారు చేసుకోవడానికి 15th ఫైనాన్స్ కమిషన్ రెఫరెన్సెస్ని ఒక ఆయుధంగా వాడుకున్నారు తప్పితే దాంట్లో నిజాయితీ ఉందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content. Do watch